ఇంతవరకు మీకేమర్థమైంది? యేసుక్రీస్తు వారు కేవలము యూదులకు మాత్రమే రాజా? ఎందుకంటే ఇంతవరకు మీరు విన్న వాక్యంలో యూదులకు రాజు, యూదులకు రాజు, యూదులకు రాజు, యూదులకు రాజు అన్న మాటలు మీరు విన్నారు కదా. కేవలం యేసుక్రీస్తు వారు యూదుల కొరకు వచ్చాడా, లేదా ప్రపంచానికి రాజా అని మనం ఆలోచించగలిగినప్పుడు చక్కటి ఆన్సర్ మనకు దొరుకుతుంది ప్రియులారా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారనైనా నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించునంటే ఓడించేస్తాడు. అందులో ఒక మాట రాయబడింది, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఓకేనండి? ఏమని ఉందో చదవండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. అంటే రాజులకు రాజు అంటే ఎవరు చెప్పండి? రాజులకు రాజు ఏమవుతాడు? తెలుగులో రారాజు అంటారు. మరొక పదముడు తెలుగులో చక్రవర్తి. మీకు అర్థమైందా? చక్రవర్తి అని ఎవరికంటారు? ఒక దేశానికి రాజుకి చక్రవర్తి అని చెప్పారు. కొన్ని దేశాలంతటికి రాజుల్ని నియమించి ప్రతి దేశాన్ని కూడా నువ్వు పరిపాలించే వ్యక్తిని ఏమంటారు? చక్రవర్తి అంటారు, రారాజు అంటారు. ఇక్కడ ఏం రాయబడింది ప్రకటన గ్రంథంలో? రాజులకు రాజు అట యేసు ప్రభు వారు, ప్రభులకు ప్రభు అట. అంటే ఇప్పుడు ప్రపంచానికి చక్రవర్తి ఇప్పుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. కేవలము యూదులకి మాత్రమే కాదు. ఒకవైపు యూదులకు రాజు, మరొక వైపు యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు రాజు. జాగ్రత్తగా వినండి. ప్రపంచం యావత్తు 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో మొట్టమొదటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యము? బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. తన భార్యని ప్రేమించి, తన భార్య మీద ప్రేమ మమకారముతో ఆయన ఒక గార్డెన్ కట్టాడండి. ఏ గార్డెన్ అది? హ్యాంగింగ్ గార్డెన్. తెలుగులో ఏమంటారు? ఉద్యానవనము. కానీ అతను మాత్రము తన భార్య మీద ప్రేమతో ఒక ఉద్యానవనమే కట్టేశాడండి, ఒక తోట కట్టేశాడు. అది ప్రపంచ వింతలో ఒక వింత. హ్యాంగింగ్ గార్డెన్ అనేటువంటిది, ఈ ఉద్యానవనం అనేటువంటిది ప్రపంచ వింతలో ఒక వింత. అది కట్టింది ఎవరు తెలుసండి? నెబుకద్నెజరు రాజు. ఆ రాజు బైబిల్లో ఉన్నాడు. బైబిల్ చరిత్ర. అది మత పుస్తకం కాదు, కల్పిత పుస్తకం కాదు, దైవ గ్రంథము. నిజమైనటువంటి ప్రపంచ చరిత్ర వన్ ఓన్లీ బైబిల్లో ఉంది. బైబిల్ చదివిన వాడికి భౌగోళికంగా అర్థమవుతుంది. బైబిల్ చదివిన వాడికి సకల శాస్త్రాలన్నీ కూడా అర్థమవుతాయండి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, 2వ సామ్రాజ్యం పుట్టింది, మాదియా పారసీక సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం చెప్పండి? చదువుకున్న పిల్లలు జాగ్రత్త వినండి. ఏ సామ్రాజ్యము? మాదియా సామ్రాజ్యం. అది కూడా పడిపోయింది. బబులోను సామ్రాజ్యం పడిపోయింది. దాని తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యం లేచింది, అది కూడా పడిపోయింది. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం లేచింది, అది పరిపాలించింది, అది కూడా పడిపోయింది. దాని తర్వాత రోమ సామ్రాజ్యం వచ్చింది. ఆ రోమ సామ్రాజ్యపు కాలంలోనే యేసుక్రీస్తు పుట్టాడండి. ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. ఇప్పుడు మీరు ప్రపంచంలో చరిత్రలో వెతకండి, రోమ సామ్రాజ్యం ఉందా? రోమ సామ్రాజ్యం ఉందా? రోమ పట్టణం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉందా? ఇప్పుడు అధికారంలో లేదు. ఒకనప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు రోమ సామ్రాజ్యం ప్రపంచంలో లేదు, కనుమరుగైపోయింది. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు పుట్టాడు. పుట్టిన తర్వాత ప్రియులారా, క్రీస్తు శకము 33 సంవత్సరంలో సంఘము స్థాపించబడింది. ఎంత మందికి తెలుసండి? కేవలము 3000 మందితోనే సంఘం స్థాపించబడింది. యెరూషలేములో పెంతెకొస్తు పండగ దినమున 3000 మందితో సంఘము స్థాపించబడి, ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో
కోట్లకు కోట్ల మందిగా ఈరోజు క్రైస్తవులు యావత్ ప్రపంచమంతా కూడా విస్తరించబడ్డారు. ప్రియులారా, నిజంగానే క్రైస్తవుల కంటే మించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మన ఇండియా దేశంలో యేసు ప్రభు నమ్ముకున్న వారు తక్కువ మంది ఉండవచ్చేమో, కానీ యావత్ ప్రపంచంలో అమెరికా దేశం అంటామా, లండన్ అంటారా, ఇంగ్లాండ్ దేశం అంటారా, పిల్లరా ప్రపంచంలో అగ్రదేశాలు అంటారా, అన్ని దేశాల్లో యేసు ప్రభు ఉన్నాడు. అన్ని దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచ జనాభా 850 కోట్ల మంది అవుతే 450 కోట్ల మంది యావత్ ప్రపంచంలో అత్యధిక మెజారిటీ పీపుల్స్ ఎవరున్నారంటే క్రైస్తవులు ఉన్నారు. చప్పట్లు కొట్టండి ప్రియులు. గనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దములో రాజుగా పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ప్రియులారా, ఈ 4 సామ్రాజ్యాలు కూడా కనబడలేదు. ఈ 4 సామ్రాజ్యాలు పతనమైపోయి, ఈ 4 సామ్రాజ్యములు కనుమరుగైపోయి ప్రపంచానికి ఏలుతుంది ఒకే ఒక సామ్రాజ్యం. అది యేసుక్రీస్తు సామ్రాజ్యం మాత్రమే. అది యేసుక్రీస్తు సామ్రాజ్యం మాత్రమే. ఎలా చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకున్నట్లుగా, జగన్ గారు ఫోటో పెట్టుకున్నట్లుగా, మన దేశానికి ప్రధాని గారు ఫోటో పెట్టుకున్నట్లుగా ప్రపంచంలో ఎంతమంది అయితే దేవులు అనబడిన వాళ్ళు ఉన్నారో ప్రపంచంలో ఆ దేవుని ఫోటోలు పెట్టి మీరు ఎలక్షన్ పెట్టండి. మీరు ఎలక్షన్ పెట్టండి, ఏ బొమ్మకి గుద్దుతారు ఎక్కువ మంది? యేసు ప్రభు బొమ్మ గుద్దుతారు. చివరికి ఎవరు గెలుస్తారు? పోటీ పెడితే యేసు ప్రభు గెలుస్తాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ప్రపంచానికి చక్రవర్తి కదా? చెప్పండి. ఒక మీడియా వాడు ఒక సినిమా నిర్మాతకి ఆయన ఇంటర్వ్యూ చేశాడు. మీ దృష్టిలో ప్రపంచంలో ఏ దేవుడు గొప్పవాడని అడిగాడు. ఆయనకి ఏ దేవుడు గొప్పవాడని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నాకు తెలుసండి యేసు ప్రభు గొప్పవాడని చెప్పాడు. ఆయన మీరు చెప్పగలరండి అని అన్నాడంట. ఎందుకంటే ఫాలోవర్స్ యేసు ప్రభుకు ఉన్నారు, భక్తులు యేసు ప్రభుకు ఉన్నారు, ఎక్కువ మెజారిటీ పీపుల్స్ క్రైస్తువులు కనుక నాకు తెలిసి ప్రపంచం అంతటి కంటే, ప్రపంచంలో ఉన్న దేవుడు అనబడిన వారందరికంటే యేసు ప్రభు గొప్పవాడు అని ఒక ఇంటర్వ్యూలో ఒక నిర్మాత ఒప్పుకున్నాడు. కావాలంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. గనక ప్రపంచ చక్రవర్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం అన్యులకు మాత్రమే కాదు, ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు, యావత్ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు చక్రవర్తిగా పుట్టడం జరిగింది. ఓకేనండి. ఫైనల్ గా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారనిసి ఉందా? ప్రజలనై ఉంటారనిసి ఉందా? ఉన్నారు. మనకుడను రాజు పదవులు ఇచ్చాడు యేసు ప్రభువు. ఏ పదవులు చెప్పండి? రాజు పదవులు ఇచ్చాడు. మనమంతా రాజులే. ఎందుకు తెలుసండి? బైబిల్ ఎవరి చేతికి ఉంటుందో వాళ్ళు రాజులే. ఎందుకంటే బైబిల్ చట్టం అండి. బైబిల్ చట్టము. రాజ్యము జీవము కలిగినటువంటి దేవుని సంఘం, ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల రాజ్యం. ఆ రాజ్యానికి చట్టం బైబిల్. ఓకేనండి. మనమంతా రాజులుగా చేయబడ్డాం. పిల్లరా, మనకు ప్రపంచానికి అంతటిని చక్రవర్తి రారాజు ఎవరు అంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. మాలవాడ మాదికవాడ రెల్లివాడ యేసు ప్రభు వారు కాదండి. ఒక జాతికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి చెందినవాడు దేవుడు కాడండి. అందుకు యేసు ప్రభు వారు ప్రపంచం యావత్తు అయిన రాజు, ప్రపంచం యావత్తు అయిన దేవుడు. అంతేకాకుండా పిల్లరా, కాలానికి చక్రవర్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. మనకి రాజుగా చేశాడు. ఈరోజు డాక్టర్ తన కొడుకుని
డాక్టర్గా చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి తన కొడుకుని ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఒక యాక్టర్ తన కొడుకుని యాక్టర్గా చేస్తాడు. ఒక లాయర్ తన కొడుకుని లాయర్గా చేస్తాడు. ఒక టీచర్ తన కొడుకుని టీచర్గా చేస్తాడు. రాజు తన పిల్లలను మనకు దేవుడు రాజులుగా చేశాడు.